జీవితం ఈనాటికి అంటే తెలంగాణకు సంబంధించి రెండు రకాలుగా ఆలోచించాలి. అంటే వారి జీవితాన్ని వారు తెలంగాణ కోసం ఏ రకంగా గడిపారు, ఏ రకంగా దాన్ని ఉపయోగించినారు తెలంగాణ కోసం. ఒకటి ఉద్యమకారుడిగా ఉద్యమానికి నాయకత్వం వహించడం, రెండోది సాధించిన తెలంగాణని అభివృద్ధి చేసే విధానం. ఉద్యమానికి సంబంధించి కూడా చాలా విశిష్టమైన విషయాలు ఉన్నాయి. మనకి 1945 నుంచి 1956 వరకు ప్రపంచంలో మెజారిటీ దేశాలు కలోనియల్ రూల్లో నుంచి, అంటే వలస పాలన నుంచి విముక్తి పొందినాయి. అది రెండో ప్రపంచ యుద్ధ పరిణామం కానివ్వండి, బ్రిటిష్ ఎంపైర్ బలహీన పడడం కానివ్వండి, తర్వాత జాతీయవాదులు అనేక దేశాలలో జరిపిన పోరాటాలు కానివ్వండి, అనేక దేశాలు ప్రజాస్వామికంగా తరువాత స్వపరిపాలన కిందకి వచ్చినాయి. కానీ దాంట్లో ఫలితం పొందని, ఆ కాలంలో ఫలితం పొందకుండా వలస పాలన కింద మగ్గిన దేశాలు ఉన్నాయి. తర్వాత వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఉన్నాయి. మనం ఈ సందర్భంగా ఒక అట్లాంటి దేశాన్ని మనం ఇవాళ మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి రెండో ప్రపంచ యుద్ధ కాలం తర్వాత విముక్తి రాలేదు. నెల్సన్ మండేలా గారు తర్వాత అనేక మంది నాయకుల నాయకత్వంలో అక్కడ విముక్తి పోరాటం జరుగుతూ ఉంది. అంతకు మునుపు భారత విముక్తి పోరాటం జరిగింది గాంధీ గారి నాయకత్వం. గాంధీ గారి నాయకత్వంలో పూర్తిగా శాంతియుతమైన పద్ధతులలో స్వతంత్రాన్ని సాధించుకున్న సందర్భం మనకు అందరికీ తెలుసు. నెల్సన్ మండేలా మొదట సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించాలి, విముక్తి సాధించాలనుకొని ఆయన అనుకున్న తర్వాత కాలంలో శాంతియుత మార్గాన్ని ఎన్నుకొని ఒక సస్టైన్డ్ మూమెంట్ ద్వారా అపార్థైడ్కి వ్యతిరేకంగా అట్లనే స్వతంత్రాన్ని సౌత్ ఆఫ్రికాకి సాధించారు. అప్పటి నుంచి ప్రపంచంలో అంతే స్థాయిలో అంతే విశిష్టత గల ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. అంత గొప్ప ఉద్యమాన్ని గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమ పోరాట స్ఫూర్తి, నెల్సన్ మండేలా ఉద్యమ పోరాట స్ఫూర్తి కన్సిస్టెంట్గా 14 సంవత్సరాలు హింసకు తావు లేకుండా ఉద్యమాన్ని ఏ రోజు కూడా వెనుకకు పోనీయకుండా చూసుకొని ప్రతిపక్ష శక్తులు అన్నిటిని ఎదుర్కొని రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3ని ఉపయోగించి తర్వాత దానికి కావలసిన సాధన సంపత్తిని అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి ఇక్కడ కుట్రల్ని ఛేదించి తెలంగాణని సాధించినారు. అది ఒక గొప్ప విశిష్టత. ఆ విశిష్టత మామూలు విశిష్టత కాదు. ఏమనంటే కాంగ్రెస్ నువ్వు ఇచ్చినవని అంటాడు. నువ్వు కనుక తెలంగాణ ఇచ్చి ఉంటే ఇప్పుడు మరి బ్రిటిష్ వాడిని ఏమనుకోవాలి? వాడు స్వతంత్రం ఇచ్చిండు, నేను స్వతంత్రం ఇచ్చినా నేనే పరిపాలన చేస్తానంటే కుదురుతుంది. నేనే స్వతంత్రాన్ని ఇచ్చిన వాడిని నన్ను మాట్లాడితే కుదురుతుంది. అసలు మమ్మల్ని బానిసత్వంలోకి నెట్టిందే, తెలంగాణను బానిసత్వంలోకి నెట్టిందే కాంగ్రెస్ పార్టీ. దానికి వ్యతిరేకంగా పోరాడి సమర్థవంతంగా సాధించింది కేసీఆర్ గారు. మీకు ఎందుకు విశిష్టత గురించి చెప్తున్నానంటే, విశిష్టత అనేది మేధో సంపత్తిని అంతా ఉపయోగించి కమిట్మెంట్తో చేయడం ఒకటే కాదు. కేసీఆర్ గారి ఉద్యమంలో వచ్చే నాటికి ఆయన వయసు ఎంతండి? 45 సంవత్సరాలు నిండినాయి. అప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. 4 సార్లు నిరాఘాటకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఒక టర్మ్ మనం క్యాబినెట్ మంత్రిగా చేసినారు. తర్వాత ఉద్యమం మొదలుపెట్టే నాటికి శ్రీధర్ గారు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా క్యాబినెట్ పొజిషన్లో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. తర్వాత ఆయన పిల్లలు కూడా ఎవరు అప్పటికి సెటిల్ అయిన పోయి ఇది కూడా కాదు, పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆయన అందులోనే కంటిన్యూ కావాలి, తెలుగుదేశం పార్టీలోనే సమస్యలకు రాజీ పడి అక్కడే ఉండాలి అని అనుకుంటే ఆయనకేం తిరుగులేదు అక్కడ. కానీ కనుచూపు మేరలో ఎక్కడ ఆశ లేదు, కనిపించని విషయం తెలంగాణ అనేది.
తెలంగాణ సాధించడం అని ఆయన మొదట మాట్లాడిన రోజుల్లో అనేక రకాలుగా అనేక మంది చాలా జోకులు వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ దృష్టి ఎంత గొప్పదంటే వారిది దూరంలో ఏం జరగబోతున్నది, ఈ స్లోగన్కు ఉన్న పొటెన్షియాలిటీ ఏంది, తర్వాత ఈ ప్రజలు పడుతున్న బాధలేంది, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, మనం సాధించగలుగుతామనే ఒక అంచనాని బేరీజ్ వేసుకున్న తర్వాత వారు ఏ త్యాగానికైనా సరే సిద్ధమయ్యి చివరికి అట్లాంటిదే ప్రాణం పోయినా పర్వాలేదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ ఓచుడో అని వారు ఫైనల్గా ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి తెలంగాణని సాధించడంలో ఆయన విశిష్టత ఒకటి. రెండోది, సాధించిన తెలంగాణని మీరు ఈ మొత్తం దేశం చరిత్రలో ఒక ప్రోగ్రామ్ని డిక్లేర్ చేసి ఈ ప్రోగ్రాం కనుక ఈ ఎన్నికల లోపట ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసే టర్మ్ కంప్లీట్ చేసే లోపల కనుక కంప్లీట్ కాకపోతే, మీ ఇంటికి ప్రతి ఇంటికి నీళ్లు రాకపోతే నాకు ఓటేయకండి. నేను ఓటు అడగను, నేను అడిగినా మీరు వేయొద్దు అని ఒక ఛాలెంజ్, తనకు తానే ఒక ఛాలెంజ్ని ప్రజల మధ్యలో మాట్లాడాను. నాయకుడు ఒక్కడున్నాడా? ఉండి దాన్ని తన అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్న ఒక నాయకుడు ఉన్నాడా ఈ దేశం మొత్తంలో? 1947 నుంచి ఇవాటి వరకు అదే పద్ధతుల్లో ఒక ప్రణాళిక, ఒక నిలకడతనం, తర్వాత పనిలో ఒక రైట్ స్పీడ్. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం చెరువులన్నిటినీ పునరుద్ధరించడం అంటే ఇది మామూలు పనా? ఆ చెరువులను పునరుద్ధరించడము, పనికి రాని బోర్బావులు, తెలంగాణకి శాపం అనుకున్న బోర్బావుల్ని వాటిని వరం చేసినారు. ఈ చెరువులు నింపించినారు, చెరువులు బాగు చేయించినారు, నీళ్లు చెరువులలో నింపించినారు, అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచినారు, కరెంటు ఉచితంగా ఇచ్చినారు, ప్రాజెక్టులు 3.5 సంవత్సరాలలో ప్రాజెక్టులు కట్టినారు, ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసినారు, ప్రతి ఊరికి నీళ్ళు వచ్చేటట్టుగా చేసినారు, ప్రతి ఊర్లో సెంటు భూమి కూడా వేస్ట్ పోకుండా వ్యవసాయంలోకి తీసుకొని వచ్చినారు. 20 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తిని 3.25 కోట్ల టన్నులకి తీసుకుపోయినారు. ఏదైనా సామాన్యమైన విషయం కాదు. దేశంలో ఎవడు చేయలే, ఏ నాయకుడు చేయలేకపోయినాడు. అంటే ఆయన ప్రణాళిక కానివ్వండి, దూరదృష్టి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ టు ఇంప్లిమెంట్ ఏ పాలసీ కానివ్వండి, ఇదొకటే కాదు. విదేశీ పెట్టుబడులని ఈ రాష్ట్రము మిగతా ఏ రాష్ట్రాల కన్నా ఎక్కువగా అనేక రంగాలలో సాధించగలిగింది. అది ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన సందర్భంగా ప్రతి ప్రాజెక్టుని, ఇండియాకు వచ్చే ప్రతి ప్రాజెక్టు, ఇండియా అంటే గుజరాత్ అన్నట్టుగా ప్రధానమంత్రి అక్కడికి తీసుకుపోయి అటు డ్రైవ్ చేసిన సందర్భం. ఆ సందర్భంలో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించింది. హైదరాబాద్ నగరమే కానివ్వండి, మున్సిపాలిటీస్ అన్నిటిని కానివ్వండి, గ్రామసీమలు కానివ్వండి, అడవిని 7.5% అడవి పెంపకం జరిగింది, దేశంలో ఎక్కడ జరగలేదు. తర్వాత ఇండస్ట్రియల్ వాతావరణాన్ని పెంచేదానికోసము, వృద్ధి చేసేదానికోసం టీఎస్ ఐపాస్ లాంటి ఒక పాలసీని తీసుకొని వస్తే తర్వాత కాలంలో దేశం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత మన మంచినీటి భగీరథ, మిషన్ భగీరథ అని కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుకరించింది. వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారు చేసిన అనేక విషయాలు తర్వాత కేంద్ర ప్రభుత్వము అంత పెద్ద మొత్తంలో చేయలేదు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అంత పెద్ద మొత్తంలో చేయలేదు. ఇంత బాకాలుదే చంద్రబాబు నాయుడు కూడా రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు పెట్టినారో దాన్ని ఆయన తర్వాత స్వీకరించాల్సి వచ్చింది, ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే ఫిట్మెంట్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, తర్వాత పే రివిజన్ ఏదైతే జరిగిందో దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఎప్పుడు చేసిన సందర్భం కాదు. అది చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసి ఇన్ని బీరాలు బాబు మాట్లాడతాడే, మీ సామాజిక
మీ పార్టీ వచ్చినగానే సామాజిక స్పృహ వచ్చింది తెలంగాణకు అని మాట్లాడినవాడు కదా. నువ్వు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలనని నువ్వు అనుకరించినావు. రైట్. నేనేమంటున్నానంటే ఈ రకంగా కేసీఆర్ గారు మొదలు పెట్టడము, తర్వాత ఇండియా ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఏ ఒక్క విషయం ఇందులో అతిశయోక్తి లేదు. పరిపాలన సంస్కరణలు తీసుకోండి, రైట్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకోండి. ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పాలనని అనుభవించారు, ఇవాళ ఉన్న చెత్త పాలనని కూడా అనుభవిస్తూ ఉన్నారు. దే కెన్ మేక్అవుట్. వాళ్ళు ఆ డిఫరెన్స్ ఏంది వాళ్ళు చూడగలుగుతున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇవాళ వాటర్ ట్యాంకులు చిన్న చిన్న విషయాలతోనే మనం వాటిని ప్రజల ముందుకు పోదాం. 24 గంటలు 365 రోజులు ఏ ఇంటికైనా నీరు కరెంటు లేని సందర్భం ఉన్నదా? రైట్. ఇవాళ వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నది వాస్తవం కాదా? ఇవాళ హైదరాబాదు రోడ్లు జామ్ అయ్యాయని వాటర్ ట్యాంకర్లు ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాయంటే పరిస్థితి ఏంది? ఇవాళ కరెంటు పరిస్థితి ఏంది? నాణ్యమైన కరెంటు వస్తుందా ఇవాళ తెలంగాణ? శ్రీధర్ గారు అన్నట్టుగా రైట్, ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఉచితంగా ఇస్తాను, 365 డేస్ ఇస్తాను. ఎందుకనంటే 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, రూరల్ ఎంప్లాయ్మెంట్ దాని మీద ఆధారపడి ఉన్నది. అది దెబ్బతినకూడదు. కాబట్టి 100% పంటను మేమే కొంటాము అని కొన్నారు. కేంద్రం దిక్కు చూడలేదు. నిన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, కేంద్రం కొనాలే, జూన్ వరకు నేను జూలై వరకు టైం ఇస్తున్నా. ఏముంటుంది? బంకచక్కాలు ఉంటాయి. జూలైలో ఏం మిగులుతుంది?